బద్వేల్ పట్టణంలో కల్తీ మద్యం నిరోధించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక వైఎస్ఆర్ విగ్రహం నుండి ఎక్సైజ్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారామిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సో మేము బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినాయకులు పిలుపు మేరకు మేమందరం కూడా ఈ నకిలీ మద్యానికి నిషేధంగా మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్. మేము మన కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడైనా ఈ నకిలీ మందు అలాంటి సర్క్యులేషన్లో ఉంటే మీరు దాని మీద ఉత్పాదం మోపాలా, తర్వాత ఈ బెల్ట్ షాపులు అన్నింటినీ కూడా అరికట్టాలా. ఏదైతే మద్యం విరివిగా దొరుకుతుందో దానివల్ల జరిగే క్రైమ్ రేట్స్ కూడా మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఉంది. డెఫినెట్గా దీని మీద ఒక ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కాలేజెస్లో కూడా మీరు ఒక అవగాహన సదస్సు పెట్టాలి. డెఫినెట్గా దీని అందరి మీద మీరు చర్యలు తీసుకోవాలని మేము వైసీపీ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఎస్పెషల్లీ ఈరోజు మహిళలు ఈ ఉద్యోగం చేయడానికి కారణం ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకొని ఎవరైతే కుటుంబం పెద్దగా ఉన్న వాళ్ళు చనిపోతే ఆ కుటుంబం ఏ విధంగా రోడ్డు మీద పడుతుంది, మహిళల కోసం కుటుంబాలు ఏ విధంగా పోతున్నాయి, దీని మీదనే మేమందరం కూడా మహిళలందరం కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా తర్వాత ఏదైతే ప్రభుత్వం ఒకప్పుడు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో లిక్కర్ అంతా కూడా ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కంట్రోల్ నియంత్రణలో ఉన్నది. ఎప్పుడైతే లిబరలైజ్ చేశారో అనేక వేల బెల్ట్ షాపులు, ప్రాబబ్లీ మన బద్వేల్ నియోజకవర్గంలో 1000 దాకా బెల్ట్ షాపులు అక్రమంగా వెలిశాయి. దానికి తోడు అక్రమ మద్యం పెద్ద